తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై శపథం చేశారు. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు తాను పాదరక్షలు ధరించనని ప్రకటించారు. అప్పటి వరకు చెప్పులు లేకుండానే నడుస్తానని, ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎప్పటిలాగే డబ్బులు ఎరగా చూపబోమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చెడు అంతమైపోవాలని కోరుతూ కోయంబత్తూరులోని తన నివాసంలో 6 కొరడా దెబ్బలు భరించి మురుగన్కు మొక్కు చెల్లించుకుంటారని అన్నారు. రాష్ట్రంలోని 6 మురుగన్ క్షేత్రాలను దర్శించుకునేందుకు 48 గంటల ఉపవాస దీక్ష చేపడతానని అన్నామలై అన్నారు. చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై అత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టించింది. తమిళనాడులో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పిపోయాయని, దీనికి డీఎంకే ప్రభుత్వమే కారణమని బీజేపీ విమర్శిస్తోంది. ఈ క్రమంలోనే అన్నామలై ప్రతిజ్ఞ చేశారు. డీఎంకే అధికారం కోల్పోయేంత వరకు తాను పాదరక్షలు ధరించబోనని ప్రతినబూనారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.